హాయ్ ఫ్రెండ్స్. మంచు బిందువు 9వ భాగం. మళ్ళీ భయం. ఈ భయాన్ని నేను జయించలేకపోతున్నాను. నా ఇష్టం అని ఫోన్ కట్ చేసేశాను. నేను ఎక్కువగా స్పందిస్తున్నాను అనిపిస్తోంది. ఈ రోజైనా వస్తావా? బ్రేక్లో అడిగింది శిల్ప. తలూపి వాళ్ళని ఫాలో అయిపోయా. ఎప్పట్లానే మాతో జాయిన్ అయ్యాడు తేజ. పెరగబోతున్న గుండె చప్పుడిని, వాలిపోతున్న కళ్ళని స్వాధీనంలోనికి తెచ్చుకున్నా. మామూలుగానే మాట్లాడాను. కానీ తన చూపుని తప్పించుకోవటం చాలా కష్టంగా ఉంది. నా వైపు అలానే చూస్తున్నాడు. అదేం గమనించినట్లు పల్లవితో మాట్లాడుకుంటూ ఉండిపోయా. క్లాస్ అయ్యాక బస్ ఎక్కాం. కూర్చో. తను కాస్త జరిగి ప్లేస్ చూపించాడు. బ్యాగ్ మధ్యలో పెట్టి స్థిరంగా కూర్చున్నాను. మనకి ప్లేస్మెంట్స్ కూడా చూపిస్తారంట అన్నాడు. ఈ కంపెనీస్లో అని లిస్ట్ చూపించాడు ఫోన్లో. తర్వాత అంతా మామూలుగానే సాగింది సంభాషణ. తను వాళ్ళ ఫ్యామిలీ గురించి, నేను మా ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నాం. నీకు ఫ్రెండ్స్ చాలా తక్కువ కదా అడిగాడు. అదేం లేదు, బాగానే ఉన్నారు. నాకలా అనిపించింది. ఇంతలో విహారి కాల్ చేశాడు. వల్లి బయట లంచ్ చేద్దామని ఒకటే నసపెడుతుందంట. వెళ్దామా అడిగాడు. ఓకే, ఉత్సాహం వచ్చేసింది నాకు. నువ్వు దిగే దగ్గరే ఉంటా అయితే. ఫోన్ పెట్టేశాడు. ఎవరు అడిగాడు తేజ. విహారి ఇక్కడే ఉన్నాడంట. ఎక్కడికన్నా వెళ్తున్నారా మళ్ళీ అడిగాడు. అవును, లంచ్కి. తన మొహం డల్గా అయిపోయింది. అడిగితే ఏం చెప్తాడో అని నేను అడగలేదు. ఫ్రెండ్లీగా ఉంటావా విహారీతో? నా కనుబొమ్మలు ముడుచుకున్నాయి. సారీ సారీ, వేరేలా అనుకోకు. నాతో అలా ఉండవని అడిగానంతే. విహారి నా ఫ్రెండ్ కాదు, మామయ్య కొడుకు. చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం. నువ్వు పరిచయమై 4 రోజులైంది. రెండు ఒకటేనా? మరి నా తర్వాత పరిచయమైన పల్లవి వాళ్ళతో నాకన్నా క్లోజ్గా ఉన్నావు. వాళ్ళంటే ఆగిపోయాను. వాళ్ళంటే అమ్మాయిలు అనాలి. ఇంకా మొహం చూడగలనా? పర్లేదు, సమాధానం చెప్పకపోయినా కానీ మళ్ళీ మౌనవ్రతం మొదలు పెట్టకు. నవ్వేసి ఊరుకున్నాను. కాసేపటికి స్టాప్ రావటంతో బాయ్ చెప్పేసి దిగిపోయా. అప్పటికే విహారి వచ్చేశాడు. కిటికీలో నుండి తల బయటపెట్టి చూస్తున్నాడు తేజ. తన మొహంలో ఏదో అవ్యక్తమైన భావం. దిగులుగా కనిపించాడు. నాకు బాధగా అనిపించింది. రోజు సాయంత్రం ఫోన్ చేసేవాడు. ఆ రోజు చేయలేదు. ఎంత మామూలుగా ఉందామన్నా నాలో ఏదో ఉదాసీనత. ఏమైంది? అత్త వల్లి 2-3 సార్లు అడిగారు. నిషాతో కూడా ఎక్కువసేపు మాట్లాడలేకపోయా. ఫోన్ పెట్టేశా తలనొప్పని. చివరికి రాత్రి 9 దాటాక చేశాడు. సారీ నిధి, నా ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగించినట్టుంది. అతని గొంతు చాలా బరువుగా ఉంది. నీ దగ్గర ఎందుకో నేను మామూలుగా ఉండలేకపోతున్నా. ప్లీజ్ తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. ఫోన్ పెట్టేశాడు. నాలో రకరకాల భావాలు గంతులేస్తున్నాయి గుండెల్లో. భయం, టెన్షన్ ఉన్నా కూడా రెండింటిని తొక్కేస్తూ పిచ్చి ఆనందం. ఇది ప్రేమేనా? ఈ ఆలోచన రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. ఏంటే ఇంత లేట్? గ్రీన్ వ్యాలీకి వెళ్దామని చెప్పా కదా, తొందరగా తయారవ్వు టకటకా చెప్పేసి వెళ్ళిపోయింది వల్లి. అవునమ్మా, అక్కడికి ఎర్లీగా వెళ్తేనే బాగుంటుంది అన్నారు మావయ్య. విహార్ ఏం చెప్పాడో కానీ అత్త మావయ్య పెళ్లి టాపిక్ తేనే లేదు. నాతో ఎప్పట్లానే ఉన్నారు. ఆ, ఇంకా అలానే ఉన్నావా? చిన్నప్పట్లా తల మీద కొట్టడానికి చెయ్యెత్తిన విహారి ఎందుకో ఆగిపోయాడు. తొందరగా వచ్చేసేయ్ చెప్పి వెళ్ళిపోయాడు. విహారి సమక్షం ఇంత ప్రశాంతంగా ఉంటే మరి తేజ సమక్షం ఎందుకు సునామీలా ఉక్కిరి బిక్కిరి చేస్తుంది? ఎప్పట్లా వల్లి నేను ముందు కూర్చోబోతుంటే వెనక్కి వెళ్ళమన్నాడు విహారి. ఏం అడిగింది. ఎవరైనా వస్తున్నారా? తేజ వస్తున్నాడు. ఆ రోజు మాల్లో చూసావు కదా. వాట్? అప్రయత్నంగా అరిచేశాను. నేను ఎంత దూరంగా ఉందామనుకుంటే అంత దగ్గరగా వస్తున్నాడు. సారీ, నీకు ముందే చెప్పాల్సింది విహారి గిల్టీగా అన్నాడు. అదేం లేదు, మన ముగ్గురమే ఉంటే ఫ్రీగా ఉండొచ్చని కవర్ చేశా. అందుకని నన్ను వెనక్కి వెళ్ళమంటావా? ఈ ప్లేస్ నాది. ఈ మొండిది విహారి పక్కనే కూర్చుంది. అంటే ఇప్పుడు తేజ నా పక్కన కూర్చుంటాడా? అంత చలిలో కూడా చేతులు వేడెక్కాయి. ఆ ఊహ ఎలానో ఉంది. ఆనందం, బాధ, కోపం, సంతోషం. కొంచెం దూరం వెళ్ళాక తేజను ఎక్కించుకున్నాం. వెనక కూర్చోమన్నప్పుడు మిలమిలా మెరిసిపోయాయి తన కళ్ళు. నేను ఆ చివరికి దూరంగా జరిగి కూర్చున్నా. సారీ అన్నట్టు ఫేస్ పెట్టాడు విహారి. గ్రీన్ వ్యాలీ చూడటానికి 2 కళ్ళు చాలలేదు. ఆకుపచ్చని చీర కట్టుకున్న లోయలు, నేలను తాకటానికి ప్రయత్నిస్తున్న మేఘాలు. ఉన్నది భూలోకంలోనా స్వర్గలోకంలోనా? ఆ మాయలో చాలాసేపే మరమేర్చిపోయాను.
ప్రకృతినంతా కళ్ళలో నింపుకుంటూ అలా అలా ఇంకా ముందుకెళ్ళకు, నా చెయ్యి పట్టుకునేసరికి అందులోంచి బయటికొచ్చాను. తేజానే చేతిని వదిలేశాడు చటుక్కున. పిలుస్తుంటే పలక్కుండా ఎక్కడికెళ్ళిపోతున్నావు? అసలు నిన్ను వదలటం నా తప్పు అంటూ వెనక నుండి వచ్చాడు విహారి. తేజ వదిలిన చేతిని పట్టుకుని తీసుకెళ్ళిపోతున్నాడు కారు వైపు. విహారి మొహమాటం పూర్తిగా తగ్గిపోయింది ఈ నెల రోజుల్లో. అప్పుడెలా ఉండేవాడో అలానే ఉంటున్నాడు. వల్లిని నన్ను ఒక్కటే ఏడిపిస్తున్నాడు. తేజ అక్కడే ఆగిపోయాడు. విహారి వైపు, తాను పట్టుకున్న నా చేతి వైపు చూస్తూ. చెప్పలేనంత బాధ ఆ కళ్ళల్లో.